నమస్కారం అండి. నా పేరు కేశవ రెడ్డి. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను ఆర్థిక సమస్యలతో బాగా సతమతన టైంలో జేకేఆర్ గారి దగ్గరకు వచ్చాను. వచ్చిన తర్వాత సార్ రెమెడీస్ చెప్పారు. ఆ రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత 2 నెలలకే నాలో మార్పు అవపడింది. నా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. ఇప్పుడు గృహం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ప్లస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా నేను అప్లై చేసినవి కూడా నాకు వచ్చినాయి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న డబ్బులు కూడా నాకు ఈ 2 నెలల నుంచి నేను రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత నాకు రావటం మొదలుపెట్టినాయి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అందువల్ల నేను జేకేఆర్ గారికి ధన్యవాదాలు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధనపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కష్టాలు నష్టాలు మీకు జరుగుతున్నప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థికంగా మనం కోలుకోలేకపోతున్నప్పుడు మీరు ఈ చిన్న క్రియను కూడా ఆచరించి చూడండి. ఎన్నో పూజలు వ్రతాలు సహజంగా మనం చేస్తూ ఉంటాం. మనకి ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి గురుగ్రహం అనుకూలత కానీ అలాగే శుక్రగ్రహం అనుకూలత కానీ ఉంటే మనకి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అనే విషయం అందరికీ తెలుసు. అయితే ప్రతి శుక్రవారము కూడా మీరు అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయం ఎంత దూరాన ఉన్నప్పటికీ కూడా మీరు వెళ్ళండి. వెళ్ళి అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంకి వెళ్ళి 11 లేక 8 ప్రదక్షిణలు, 8 కానీ 11 ప్రదక్షిణలు కానీ చేయండి. చేసేటప్పుడు ఆ తల్లిని తలుసుకుని మనసులో మీ యొక్క సమస్యని మనసులో సంకల్పంగా చెప్పుకోండి. సంకల్పం అంటే కోరిక కదా, మీ కోరికని చెప్పుకోండి. చెప్పుకుంటూ 8 లేక 11 ప్రదక్షిణలు చేయండి. అదే శుక్రవారం బొబ్బర్లని చక్కగా నానబెట్టి గోవుకి తినిపించండి. ఆ గోవు కూడా తెల్లని గోవు, నాటు గోవుకి మాత్రమే పెడితే వెంటనే మనకు ఫలితం కనపడుతుంది. ఆ నాటు గోవు దగ్గరికి వెళ్ళి ఎంత దూరాన్ని ఉన్నప్పటికీ కూడా ఈ బొబ్బర్లు 1 కేజీ పావు నానబెట్టి దానికి పెట్టండి. పెట్టేటప్పుడు మరలా గోవు చుట్టూ కూడా 8 ప్రదక్షిణలు చేయాలి. ఇలా గోమాతకి మనం ఎంతటి ప్రాముఖ్యత ఉన్నది అనేది నేను వేరుగా చెప్పనక్కర్లేదు. 3 దేవతలు ఆ తల్లిలోనే ఉన్నారు కదా. మరి ఎప్పుడైతే శుక్రవారం బొబ్బర్లు నానబెట్టి మీరు గోమాతకు పెట్టి 8 ప్రదక్షిణలు చేస్తారో, అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళి ఇలా ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు తీసుకుని వస్తారో, మీకు ఇలా 8 శుక్రవారాలు చేసేలోగానే ఆర్థిక పరమైన సమస్యల్లో మీకు మార్పు కనపడుతుంది. ప్రాక్టికల్గా చేసి చూడండి. నేను చెప్పటం కన్నా మీరు అనుభవపూర్వకంగా చేస్తేనే కదా దాని ఫలితం తెలిసేది. నమ్మకంతో చేయండి, నమ్మిన వారు చేయండి. రిజల్ట్ ఎందుకు రాదో చూద్దాం. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.